హాయ్ అండి. నేను ఈరోజు పచ్చిపులుసు చేస్తున్నాను. పచ్చిపులుసు అంటే తెలుసు కదండి, చిన్నప్పుడు మనం ఉపవాసాలు ఉంటే అమ్మ వాళ్ళు ఇలాగే చేసి పెట్టేవారు. శివరాత్రికి కానీ ఇంకా ఏదైనా పండగలు తిననప్పుడు పచ్చిపులుసులే ఎక్కువ చేసేవారు. ఇప్పుడు నేను పచ్చిపులుసు చేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ ఇష్టమే, పిల్లలతో పెద్దవాళ్ళతో అందరితో ఇష్టంగానే తింటారు. ఇలాగ అప్పుడు చిన్నప్పుడు అయితే పొయ్యిల్లో కాల్చేవారు, తర్వాత కుంపట్లో కాల్చేవారు. ఇప్పుడైతే స్టవ్ల మీద ఇంక ఇలా కాలుస్తున్నాను. కాల్చేటప్పుడు కొంచెం ఆయిల్ రాయండి, తొందరగా మగ్గిపోతుంది. వంకాయ చింతపండు కడుక్కొని శుభ్రం చేసుకుని కొంచెం నానబెట్టుకోండి. మీరు తిన్నంత పులుపు, మీకు ఎంత పులుపు తింటారంటే అంత పులుపు వేసుకోండి. ఇలాగ తర్వాత పచ్చిమిరకాయలు కూడా కాల్చాం కదండి, అది మనం చేతితో నలిపేయచ్చు. చేతులు మంట అనుకున్న వాళ్ళు కొంచెం కచ్చపచ్చ దాన్ని కూడా కుమ్మేయండి. ఆ చింతపండు పిసికిన తర్వాత గొజ్జులో కొంచెం చెత్త ఉంటుంది కదా, ఇసుక అది ఉంటుంది కదా, అలా వడబోసేస్తే అదంతా పోతుంది. అలాగే ఈ వంకాయ మొత్తం మ్యాక్స్ చేసాం కదా, ఇందులో కలిపేయండి. పులుసులోని కలిపేసిన తర్వాత ఈ పచ్చిమిరకాయ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిరకాయ కారమే కదా, బాగుంటుంది. పులుపు కారం తీపి కలిస్తేనే కదా రుచిగా ఉంటుంది. అందులోకి తగినంత ఉప్పు వేయండి, ఎక్కువ ఉల్లిపాయలు వేయండి, చిటికుడు పసుపు మాత్రం వేయండి. ఎందుకంటేనంట మగవాళ్ళకి పెట్టే దాంట్లో పసుపు లేకుండా పెట్టకూడదంట. చిన్నప్పుడు మా మామగారు చెప్పేవారు అలాగా పసుపు లేని వంట మగవాళ్ళకి పెట్టకూడదని. చిటికి పసుపు వేయాలి ఏ కూరలో అని చెప్పేవాళ్ళు అన్నమాట. ఇలాగే తాలింపు వేస్తున్నాను. బెల్లం కూడా తగినంత వేసుకుంటే అండి అసలు పచ్చిపులుసులో ఇలాగ అప్పడాలు నెంచుకున్నా, మనం ఏదైనా ఫ్రై చేసుకున్నా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పిల్లలు ఒక్కొక్కసారి అడుగుతారు అన్నమాట, అమ్మ పచ్చిపులుసు చేయని అడుగుతారు. ఇలా వంకాయలు ఉన్నాయని చక్కగా కాల్చి చేశాను. మీకు కూడా నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్.